మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత ప్లెయిన్ చైన్ ఒకటి ఇలా చైన్ వచ్చి లాకెట్ అందరి దగ్గర ఉంటాయి కదా, చాలా పాతది లెంగ్తీగానే ఉంది. బట్ ఏమైపోయిందంటే లాకెట్ చిన్నగా ఉండిపోయింది, లెంగ్త్ ఎక్కువ ఉంది, ఏం కనిపించడం లేదు, చాలా సింపుల్గా డెలికేట్గా ఉందన్నారు. తను ఏంటంటే ఫిక్స్ అయిపోయి వచ్చారు, బొట్టుమాలే కావాలండి నాకు, ఇది మల్టీ కలర్ బొట్టుమాల మీ వీడియోస్లో చూశాను, నాకు అదే కావాలన్నారు. అందుకని ఏం చేశామంటే మల్టీ కలర్ బొట్టుమాలే ఒకటి మధ్యలో చిన్నది చేసేసుకొని ఇవి ఏం చేసామంటే ఇటు 5 బొట్టుమాలలు కావాలన్నారు, ఇటు 2 అటు 2 పెట్టి మధ్యలో ఒకటి పెట్టాము. ఇక్కడ ఏంటంటే ఎనామిల్ ఉంది కాబట్టి అక్కడ లేజర్కి కూడా ఏం చేయలేమని చెప్పి ఆ ఎనామిల్ ఉన్న ప్లేస్లో వదిలేసుకుంటూ ఆ ఉన్న గ్యాప్స్లో ఏం చేసామంటే ఇప్పుడు ఈ లీఫ్ లాగా పెట్టామన్నమాట, గ్యాప్స్ కూడా ఫిల్ చేద్దామని. ఎక్కడ ప్లేస్మెంట్ అందుకే తీసుకొస్తేనే చెప్తాను, చెప్పేటప్పుడు నేను చెప్పేశాను, కానీ లేజర్లో పెట్టుకునేటప్పుడు ప్లేస్మెంట్ బట్టి ఎక్కడ పెట్టచ్చో ఎలా పెట్టచ్చో అటు ఇటుగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇలా చేసామన్నమాట. ఇది మధ్య మధ్యలో లీఫ్ కూడా పెట్టుకున్నాం. తనకైతే బొట్టుమాలు అన్నారు, మధ్యలో ఏమైనా గ్యాప్ ముందే చెప్పాము వస్తాయేమో అని, వస్తే ఏదైనా పెట్టమన్నారు. అందుకని చెప్పి ఏం చేసామంటే ఇటు లీఫే పెట్టామన్నమాట. మళ్ళీ బీడ్స్ వీటికి ఇట్లా స్టోన్ వాటికి అవి ఇవి అన్నీ క్లమ్జీ కాకుండా ఓన్లీ స్టోన్ వర్క్ కాబట్టి బొట్టుమాలతో అలాగే ఇవి కూడా స్టోన్లు ఆకులు చేసుకొని పెట్టాను. అందుకే ఏదైనా కానీ తీసుకొస్తేనే చెప్పగలము, లేజర్లో ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో చెప్తాము, చూడాలి పర్సనల్గా. అందుకే అందరూ అడుగుతుంటారు ఇట్లా అలా అని, కాదు తీసుకొస్తేనే ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అప్పటికప్పుడే చెప్పేస్తాను. మీరు తీసుకురండి, మీకు ఎలా చేయాలో చెప్తాను, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసిస్తాను. ఒక కస్టమర్ వాళ్ళ బేబీ రింగ్స్ అనమాట, చాలా చిన్నవి, పుట్టినప్పుడు రింగ్స్ ఉంటాయి కదా చాలా చిన్నవి అనమాట. అవి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొంచెం పెద్దగా అయినా సరే గిఫ్ట్లు ఇచ్చారు కాబట్టి ఇవి స్పాయిల్ చేయకుండా కావాలి, మళ్ళీ ఇవే మాకు పెద్దవాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు కాబట్టి ఇవన్నీ రింగ్స్ అలాగే కావాలన్నారు. వీటిని ఏంటంటే ఇక్కడ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి ఈ రింగ్స్ కింద ఉన్నది కట్ చేసేసుకొని, ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎంత సైజ్ కావాలో ఒక్కొక్క సైజ్ చెప్పారు, చాలా పెద్ద పిల్లలే ఇప్పుడు. సింగిల్ ఫింగర్కి పెట్టుకుంటాం, కొంచెం సైజ్ చేయమన్నారు. ఇవన్నీ అలాగే వాళ్ళ గిఫ్ట్లు వచ్చినాయి, ఎవరెవరో వేరే వాళ్ళు ఇచ్చినాయి స్పాయిల్ చేయొద్దని చెప్పి ఇలా ఉంచేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ స్టోన్ అలాగే ఉంచేసి ఇక్కడ వరకు కట్ చేసుకొని ఈ రింగ్ సైజులు మాత్రం పెంచుకుంటూ వచ్చాను ఇలాగా. అన్నీ అంటే కలర్స్ ఉన్నాయి, చిన్నప్పుడు చాలా చిన్నవి బేబీస్కి ఇచ్చినవి అనమాట. అవన్నీ కూడా ఇలా స్పాయిల్ చేయకుండా మళ్ళీ వాళ్ళకి గుర్తుగా కావాలన్నారు, ఇప్పుడు పెట్టుకుంటారన్నారు, అందుకని అలా చేసి ఇచ్చాము. అలాంటివి ఏవైనా సరే రింగ్స్ కానీ ఏవైనా సరే ఏది పాడు చేయకుండా ఏదైనా మెమరీకి కావాలి అంటే అలాగే నీట్గా చేసుకోవచ్చు. తీసుకొస్తే ఎలా చేయొచ్చు అంటే చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ది వాళ్ళ మదర్వో వాళ్ళ పెద్దవాళ్ళవి అమ్మమ్మవో ఎవరివో చాలా పాత కమ్మలు ఇవి. వాటికి ఏంటంటే తనకు పడ్డం లేదంటే స్క్రూ కూడా మార్చేసి ఇప్పుడు తను పెట్టుకోవాలంటే చిన్నవాళ్ళు కొంచెం ఏంటంటే హ్యాంగింగ్ ఉంటే బాగుంటాయి కాబట్టి హ్యాంగింగ్ పెడతాను. కలర్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ రూబీ కావాలన్నారు, అందుకని రూబీ ముత్యాలు ఇలా వేసి ఇచ్చానమాట. ఇలాంటి వాడని కమ్మలు ఉంటే చాలా మోడల్స్ చేసుకోవచ్చు, ఏజ్ని బట్టి చిన్నపిల్లలు పెట్టుకుంటారా పెద్దవాళ్ళు పెట్టుకుంటారా దాన్ని బట్టి డిపెండ్ అనమాట. మనం ఎన్ని మోడల్స్ అయినా డిఫరెంట్గా చేసుకోవచ్చు. తీసుకొస్తేనే ఎలా చేయొచ్చు ఏంటి ఎంత వెయిట్ అనేది చెప్తాను. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇలాగ ముత్యాలు పగడాలు చాలా ఉన్నాయండి, నా వీడియోస్ అన్నీ తీసుకొచ్చారు, చాలా ఉన్నాయి ఇలా ముత్యాలు. ఇప్పుడు ఇవి కూడా అవే అనమాట. వాటిలో మంచివన్నీ ఇప్పుడు ఈ 2 మిగిలినవి చూడండి, ఇవన్నీ ఇట్లా చేసినవే. ఈ మంచివన్నీ ఇలా చేసుకుంటూ తనకి ఏంటంటే గోల్డ్ అల్లిచ్చాను, చాలా లైట్ వెయిట్లో ముత్యం పగడం కాంబినేషన్లో కావాలన్నారు. అందుకని బాగున్నంత వరకు ఇలా ముత్యం పగడాలు తీసుకొని 2 లైన్స్ ఇలా సెట్ చేసి గోల్డ్ అల్లిచ్చామన్నమాట. మిగతా ఇవన్నీ ఏంటంటే మిగిలిపోయినవి ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా ఏంటంటే వేస్ట్గా పోతాయి దారంలోకి లేకపోతే కాబట్టి ఇవి మాత్రం దారంలో ప్యాటర్న్ చేసి చాలా లైట్ వెయిట్లో చేసిస్తానన్నాను. అందుకని చెప్పి ఇది కూడా ఇంకా చేయాలన్నమాట. ఇందులో కూడా మంచి అన్నీ తీసుకొని ఎలా గ్రేడింగ్ చేసుకుంటూ ఇది ఏదైనా ఒక ప్యాటర్న్ లాగా చేస్తాను, ఏది వేస్ట్ కానివ్వకుండా ప్రతి బీడు మనకు ఒక డిఫరెంట్గా చేసిస్తానని చెప్పాను, అలా చేస్తాను. ఇది కూడా అయిపోయాక ఇది కూడా పిక్ పెడతా చూడండి. ఇదేంటంటే చాలా లైట్ వెయిట్లో 4 గ్రామ్స్ 3 గ్రామ్స్లో మన ఇష్టం లెంగ్త్ని బట్టి సింగిల్ లైన్ చేస్తాం, చాలా లైట్ వెయిట్లో అడుగుతాను. మీ దగ్గర కూడా దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే ఎంత వెయిట్ ఏంటి అనేది చెప్తాను. మ్యాక్సిమం తక్కువ లెంగ్త్ ఉంటే 3 గ్రామ్స్ 2.5లో కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది, 25 ఇంచెస్ ఉంది కాబట్టి మనకి 4 గ్రామ్స్ కొంచెం అటు ఇటుగా వచ్చిందండి. ఇంకా లైట్ వెయిట్లో కూడా చేస్తాను, తీసుకురండి, కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలర్స్. ఇదేంటంటే ఒక కస్టమర్ది రూబీ స్టోన్ బ్యాంగిల్ ఉంది, తను ఇంతకుముందు నక్లీస్ అవన్నీ చేసుకున్నారు, అప్పుడు యూఎస్ నుంచి ఇది బ్యాంగిల్ తీసుకురాలేదు. ఇప్పుడు సపరేట్గా ఏంటంటే ఈ బ్యాంగిల్ ఒకటి తీసుకొచ్చారు. ఈ బ్యాంగిల్ని ఏం చేశామంటే ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ ముత్యాలు వేసేసి, నేను చాలా దాంట్లో చూపించాను కదా నెక్స్ ఇచ్చేసి అలా ముత్యాలు చేసి ఇచ్చాను. నా వీడియోస్ చూసి ఇంతకుముందు చేయించుకున్నారు వీళ్ళు చాలా, అప్పుడు ఏంటంటే కొన్ని తీసుకురాలేదు, ఆ మిగిలిపోయినవన్నీ ఇప్పుడు తీసుకొచ్చారనమాట. ఈ బ్యాంగిల్ మొత్తం ఏంటంటే స్క్రూ కూడా ఉంది దీనికి, ఇక్కడ స్క్రూ సిస్టమ్ కూడా ఉందన్నమాట, స్క్రూ పెట్టుకోవచ్చు. దానికి సైజ్ అయితే తనది పెద్దదే, స్క్రూ ఉంది కాబట్టి ఓకే, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, సైజు స్క్రూ పెట్టేసుకుంటారు. అటు ఇటు ముత్యాలు ఇచ్చేసామన్నమాట. ఇలాంటివి ఏదైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి, బిందు జ్యువెలర్స్ చెప్తాను. మన బిందు జ్యువెలర్స్లో ఎప్పుడు పాతవి కాకుండా కొత్తవి కూడా చాలా చేస్తుంటామండి.
అదేంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు ఏదైనా కావాలంటే చేసిస్తుంటాము. ఈ పెండెంట్ కూడా అలా చేసింది. ఒక కస్టమర్ ఏంటంటే తను ఆస్ట్రేలియా నుంచి తను ఇలా ఒక పెండెంట్ పంపించారు. నాకు ఇదే పెండెంట్ కావాలి, ఇది యాక్చువల్లీ డైమండ్ పెండెంట్, నాకు డైమండ్ లాగా ఉండాలి చూడ్డానికి మాత్రం, అదే నాకు లైట్ వెయిట్లో కావాలి, సీజర్లో చేస్తే సరిపోయింది, చూడడానికి మాత్రం అచ్చం డైమండ్ లాగే ఉండాలన్నారు. అందుకని ఇప్పుడు ఇది ఇలా చేసాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తను ఎలా ఫోటో పంపించారో అలాగే చేసిచ్చాము. సైజ్ అది కూడా తను నాకు ఇంతే కావాలి అని చెప్పి ఒక పిక్ పంపించారు. మేము అదే చూసి సైజ్ కూడా అదే చేసి సేమ్ డైమండ్ పెండెంట్ మోడల్ని, సేమ్ అదే మోడల్ని మేము ఇప్పుడు సీజెడ్లో చేసాము. మీరు దగ్గరగా చూస్తే అది సీజెడ్ డైమండ్ కూడా కనుక్కోలేదు, అంత యాజ్ ఇట్ ఈస్ కాపీ లాగా ఉందనమాట. అంత నీట్గా వచ్చింది. తను ఏంటంటే తన రిక్వైర్మెంట్ బుట్టి బ్లాక్ బీడ్స్ అడిగారు. మన ఇష్టం, దీనికి బీడ్స్ మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, ముత్యాలు వేసుకోవచ్చు, బంచ్ లాగా కాకుండా మనం వేరేగా 3 లైన్స్ 4 లైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తామన్నమాట. తను ఏంటంటే పర్టికులర్గా నాకు బ్లాక్ బీడ్సే కావాలి, ఇలా ప్లెయిన్ బీడ్స్ కావాలి అని చెప్పి అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి కాంటాక్ట్ చేశారు, ఫోటో పంపించారు. ఇది నీట్గా చేసి ఇచ్చాము. ఇది ఇట్లాంటివి ఇంకా చాలా చేస్తూ ఉంటాను, అన్ని వీడియోస్ పెడుతుంటాను, చూస్తున్నాను, స్కిప్ కాకుండా చూడండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, నా వీడియోలో ఇవన్నీ చూసి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.